ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన దొంగలు తల్లి, మాట పరుమల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. వెళ్ళిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. నేలను నేనే, నీలి నింగి నేనే, కన్నుల్లోని నీరే నేనమ్మా, ఆ నన్ను నువ్వు జారనికమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా, నీ కాపలాగా మారనివమ్మా. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి రేపు జరగబోయేటువంటి పండగ ఏంటది? మరి ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పారు ఏంటా స్పెషల్, రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి? అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళకు ఉండేటువంటి అనుబంధం అది. ఎప్పుడు అత్తగారింటికి వెళ్ళిపోతా ఉన్నారు, రావాలి, ఒక బంధాన్ని మనం అక్కడికే ఆపొద్దు, అత్తగారింటికి పంపించాము అనేది కాకుండా ఇలాంటి సందర్భాలను మన పూర్వీకులు మనకి సృష్టించి పెట్టారు. ఒక ఆనవాయితీ ఉంటే బాగుంటుంది, చెల్లెళ్ళు రావాలి అనేప్పుడు రాఖీ కట్టాలి, ఆ అనుబంధం పెరగాలి, ఆ బంధం అనేది జీవితం ఉన్నంతకాలం కొనసాగాలి అని వారు మనకు ఒక సాంప్రదాయాన్ని ఇచ్చారు. ఆ పండుగని మనం కూడా ఘనంగా మన పాఠశాలలో జరుపుకుందామా? మీరందరూ మీ తమ్ముళ్ళకి రాఖీలు కట్టేశారా? రెడీనా? ఓకే. ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా
రాఖీ పండుగ అడ్వాన్స్గా. ఓకేనా? మీరందరూ చక్కగా మీ అక్క చెల్లెలకి వాళ్ళు కట్టేటటువంటి రాఖీ కట్టుకొని, అమ్మాయిలందరూ మీ అన్నదమ్ములకు రాఖీ కట్టండి. మీరు కూడా మీ అక్క చెల్లెలతోటి రాఖీ కట్టించుకొని మంచి బంధాన్ని ఏర్పరచుకొని ఉండండి. అర్థమైందా? వాళ్ళు కట్టే రాఖీ కట్టుకొని వాళ్ళు నోరు తీపి చేస్తారు, మీరు వాళ్ళకి ప్రేమ అనుబంధాలు బంధాలని పంచాలి. అర్థమైంది కదా? ఎప్పటికైనా ఎక్కడున్నా ఆ ప్రేమ అనేది ఎక్కడికి పోదు. ఆ ప్రేమ నిరంతరం మనం బ్రతికున్నంత కాలం అన్నదమ్ములకు అక్క చెల్లెలందరూ ఒక దండలో ఉండే పూసలాగా కలిసిమెలిసి ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరికి ఒకరం ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తూ ఎప్పుడూ ఉండాలి. అర్థమవుతుందా? ఎలాంటి చిన్న భేదాలు వచ్చినా కూడా అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు కదా, అయినా కూడా అవన్నీ మర్చిపోయి మంచిగా చక్కగా ప్రేమగా ఉంటూ కలిసిమెలిసి ఉండాలి. అర్థమైందా? ఓకే.